Garuda Express, an international courier service. నంద్యాల అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. 3.5 సంవత్సరాలు శిల్పామోహన్ రెడ్డి తెలుగుదేశంలోనే ఉన్నాడు. ఆ అభివృద్ధి మీరు ఎందుకు చేయలేదు అడిగినా మీరు ఎప్పుడైనా చేశారా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు నంద్యాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి మరొక మాట మాట్లాడారు. పెన్షన్స్ గురించి మాట్లాడారు. పెన్షన్స్ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చారో మరి ముఖ్యమంత్రి గారిని అడిగి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎప్పుడైతే కొత్తవి శాంక్షన్ అవుతాయో శాంక్షన్ అయిన ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అవన్నీ పంచుతామని చెప్పి కూడా ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చెప్పడము, ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి మేము అవన్నీ కూడా పాటిస్తున్నాము. ఎందుకంటే పెన్షన్లు రాక రేషన్ కార్డులు రాక ఎంత మంది ఇబ్బందులు, మహిళలు కానీ మరి ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరిగి మరి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రతిసారి కొత్త పెన్షన్ వచ్చినా కొత్త రేషన్ కార్డులు వచ్చినా ప్రతిసారి కూడా వాళ్ళకి భోజనాలు పెట్టాలా మన తరపు నుంచి అని చెప్పి కూడా మరి మా నాన్న చెప్పడం సంగతి కూడా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. ఎంత బాధేస్తుందంటే ఈరోజు పేదవాళ్ళు ఇటుక ఇళ్లలో ఉండకూడదు, వాళ్ళకి మంచి క్వాలిటీ కలిగిన ఇళ్లలో ఉండాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం ఆలోచించి మరి కొత్త ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంటే కూడా దాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీ దయచేసి మీకున్న మీడియా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను, ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ వెనకల 3 మోడల్ హౌసెస్ కూడా కట్టడం జరిగింది. దయచేసి మీరు వెళ్ళి అది ఒకసారి చూసి అక్కడ ఏదైనా క్వాలిటీ విషయంలో ఏదైనా కాంప్రమైజ్ అయినారో ప్రభుత్వం అనేది కూడా మీరు కూడా ప్రజలకి చూపించాల్సిన అవసరం కూడా ఉంది. కార్యక్రమం దీపగుంటలు అడిగాం, చాలా సమావేశాల్లో అడిగాం. అదే దీపగుంటలు అడిగితే మీరేమన్నారు ముఖ్యమంత్రి గారు, అమరావతికి డబ్బులు లేవు, ఈ రోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు, మీరు మీ దగ్గర డబ్బులుంటే సగం పెట్టుకోండి అప్పుడు ఆలోచన చేస్తానని మాట చెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అటు ముఖ్యమంత్రి గారు ఎవరైతే 1500 కోట్ల రూపాయలు నంద్యాలకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మరి ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా చివరి వరకు నంద్యాల ప్రజల గురించి ఆలోచించి గుండెపోటుతో చనిపోయిన భూమా నాగిరెడ్డి గారి గురించి విమర్శలు చేయడం జరిగింది. భూమా శోభా నాగిరెడ్డి గారు కూడా ఆమె మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా మీరు ఓటు అడగడానికి ప్రజల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మీకు అందరికీ గుణపాఠం నేర్పుతారని కూడా తెలియజేసుకుంటున్నాను.